హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ జంబో కూలర్కి సంబంధించి మోటార్ అనేది ఏ విధంగా రిప్లేస్మెంట్ చేసేసి దీనికి స్విచ్ బోర్డులకి కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి ఏందనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ అయితే చేసిన కూలర్ మోటారు కనెక్షన్స్ ఏ విధంగా కొట్టాలి, రిపేర్ ఏ విధంగా చేయాలి ఏందనేది. ఈ వీడియోలో అయితే దీనికి కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, స్వింగ్ మోటార్ది, అలానే కూలర్ ఫ్యాన్ మోటార్ది, అలానే వాటర్ మోటార్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏందనేది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇదైతే కొత్త మోటార్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మోటార్లు అనేది కూలర్ మోటార్లు, దీని డైరెక్షన్ అనేది చక్కగా లేకుండా సంథింగ్ దేని వలన కింద హోల్స్ అనేటివి ఫుల్ అయిపోయి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి ఈ మధ్యలో గుండా మోటార్ మీద పడడం వలన ఏమో కానీ ఆ మోటార్లు అయితే చాలా వరకు మోటార్లు తడిసిపోయి కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాలిపోయి మోటార్లు కూడా రన్ కావని చెప్పుకోవచ్చు. దీంట్లో మనం కొత్త మోటార్ తీసుకున్నాం, అలానే ఈ క్యాప్ తీసుకున్నాం. వాటర్ పడ్డా కానీ దీని మీద వెళ్ళిపోయేటట్టుగా ఇది ఒక క్యాప్ అయితే సేఫ్టీ పర్పస్ అనమాట. మొత్తానికి అయితే దీని యొక్క కనెక్షన్స్ అన్ని కూడాను ఇప్పుడైతే ఒకదాని ఒకటి మనం అయితే చూసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పాత మోటార్ని అయితే మనం ఇప్పేస్తున్నాం అనమాట. తడిసి ఖరాబ్ అయితే అయిపోయింది. ఈ బ్యాక్ సైడ్ బోలోట్లు అయితే మొత్తం రస్ట్ పట్టినాయి. వాటిని అయితే మొత్తానికి మనం ఇప్పేసినాం. మీరు చూడొచ్చు మోటార్ ఏ విధంగా ఉంది అనేది. వాటర్లో మొత్తం అయితే తడిసింది, ఈ వాటర్ మొత్తం పడి. ఇప్పుడైతే మనం కొత్త మోటార్ అయితే ఒకటైతే తీసుకున్నాం అనమాట. అల్యూమినియం అయింది. ఇది చూడొచ్చు మోటార్ మీరు. ఫ్రెండ్స్, వీటి రేట్లు అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. సీజన్ని బట్టి వీటి కాస్ట్ కూడా పెరుగుతుంది తగ్గుతుంది. ఇక్కడ ఈ మోటార్లో కనెక్షన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. కనెక్షన్ చేసే దగ్గర ఎలా చేయాలనేది. బ్లూ వచ్చేసి ఏమో కామన్, బ్లాక్ హై స్పీడ్, రెడ్ మీడియం, ఎల్లో అనేది లో స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కెపాసిటర్ వచ్చేసి 4 MFD కెపాసిటర్. ఇప్పుడైతే దానికి లోపల యాంగ్లర్కి అయితే ఫ్రేమ్కి అయితే సెట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ మోటార్లు అన్నీ కూడాను ఒక తీరుగా అయితే ఉండవని చెప్పుకోవచ్చు. కొన్ని అడ్జస్ట్ అయితే కావు. మనం చిన్న అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొన్ని మరీ ఎక్కువ మోతాదులో అడ్జస్ట్మెంట్స్ ఉంటే మాత్రం మోటార్లు మార్చేస్తే మంచిదని చెప్పుకోవచ్చు. ఈ ఫ్రేమ్లో అయితే ఇది పట్టడం అయితే లేదు, లైట్గా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉన్నది. ఈ గ్రిప్పులకు వచ్చేసి మనం నట్లు పెట్టి కొట్టడం అయితే జరిగింది, లైట్గా వంపడం జరిగింది. మనకి వంపిన తర్వాత మంచిగా అయితే పడుతున్నాయి మీరు చూడొచ్చు. అదే నార్మల్గా కుట్టినట్లయితే గ్రిప్పులు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇది సెట్ అయింది. దీని మీద మనం దీనికి ప్రొటెక్షన్గా ప్లాస్టిక్ది ఒక క్యాప్ అయితే తీసుకున్నాం అనమాట. ఎక్కువ శాతం మోటార్లు అనేటివి వాటర్ పడే ఎక్కువ శాతం ఖరాబ్ అయితే కావడం జరుగుతుంది. అందుకని ఇది ఒకటి సేఫ్టీ పర్పస్ అయితే మనం తీసుకున్నాం అనమాట. ఇందాకనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే చాలా సింపుల్గా అయితే మనకి ఫిట్ అయితే అయిపోతుంది. మీరు చూడొచ్చు. దీనికి నట్లు కూడా ఫిట్ చేసేద్దాం మనం. ఫ్రెండ్స్, ఇది మోటార్ అనమాట, ఫిట్ చేసేసినాం. ఈ కేబుల్ కూడా మనం స్విచెస్ దగ్గరికి అందుతుందో లేదో చూసుకొని ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మనం చూసుకున్నాం ఇందాకనే స్విచెస్ దగ్గరికి అయితే అందుతుంది. ఇప్పుడైతే వాటి కనెక్షన్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మోటార్ కూడా టైట్ అయితే చేసినాం. మరీ ఓవర్ టైట్ కాకుండా ఒక మోతాదు చేస్తే చాలు. ఓవర్ టైట్ చేస్తే స్టక్ అప్ అయితే అయిపోతుంది, మోటారు నడవదు. ఓకే, ఒక మోతాదు అయితే మనం టైట్ అయితే చేసినాం. ఈ కనెక్షన్స్ దగ్గరికి వెళ్ళి మనం చూసినట్లయితే ఇక్కడ ముందు సైడ్ అయితే మీరు చూడవచ్చు ఇవి వైర్లు అన్నీ కూడాను బయటకు అయితే వచ్చినాయి. ఇది వచ్చేసేమో కూలర్ ఫ్యాన్ మోటారు, అలానే ఇది వచ్చేసేమో వాటర్ మోటారు, ఇది మీరు చూడవచ్చు. అలానే ఇవి వచ్చేసేమో స్వింగ్ మోటార్ అనమాట, ఆసిలేషన్ మోటార్, గాలి అటు ఇటు పోయేది. ఈ మూడింటి కనెక్షన్స్ అయితే ఇప్పుడైతే ఇద్దాం. ఇది ఒక మీటరు 180 వైర్ అయితే తీసుకున్నాం అనమాట. దీని యొక్క స్విచ్చెస్ వైర్లు కలపడం కోసం అనేసి. ఈ సిల్క్ వైర్లు అయితే వాడతారు, కానీ ఆ సిల్క్ వైర్లు వాడడం వల్ల ఏమైందంటే లోడ్ అనేది సరిపోక స్విచ్చెస్ కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, 180 వైర్లు వాడితే కొంచెం
ఆ స్విచెస్ కూడా ఏం డ్యామేజ్ కాదని చెప్పుకోవచ్చు. కొన్ని దుక్కులు మీరు చూసే ఉంటారు, స్విచెస్ అయితే కాలిపోవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 3 స్విచెస్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఫేస్ అయితే ఈ స్విచెస్లో ఎల్ అనేది ఒక పోల్కి అయితే ఉంటుంది అనమాట. ఎల్ అనేది, ఎల్ అంటే లైను, మిగతావి 1 2 3 ఆ విధంగా స్పీడ్లు అయితే ఉంటాయి. ఎల్ అనే దానికి మనం సప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సప్లై అయితే ఎల్ అనే పోల్కి అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి దీనికి ఇంకొక స్విచ్ కూడా, అది కూడా ఎల్కే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ ఫేస్ని మనం ఈ విధంగా ఒక స్విచ్ నుంచి ఇంకో స్విచ్కి, ఇంకో స్విచ్ నుంచి ఇంకో స్విచ్కి అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం. మీరు చూడొచ్చు, దానికి మనం 180 వైర్లు అయితే తీసుకున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఓకే, సెకండ్ స్విచ్ కూడా కనెక్షన్ అయిపోయింది. మూడో స్విచ్కి అయితే ఇక్కడ మనం కనెక్షన్ అయితే చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఎల్కే ఇస్తున్నాం ఇక్కడ కూడా. ఓకే, ఈ కనెక్షన్ మూడింటికి ఎల్ లైన్కి అయితే ఇచ్చినాం అనమాట. మిగతా 1 2 3 అయితే అట్నే ఉన్నవి. ఓకే, వాటికి మనం మోటార్ వైర్లు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ముక్క మనం ఎందుకు కట్ చేస్తున్నాం అంటే కనుక, ఇప్పుడు 1కి 3కి దీన్ని అయితే కలుపుతున్నాం అన్నమాట. మీరు చూడొచ్చు, 1కను 3కి కలుపుతున్నాం. ఎందుకనేది కూడా చెప్తాం మీకు. ఇక్కడ మనకి ఎల్ నుంచి వచ్చిన సప్లై అనేది ఈ 1కి రాగానే మోటార్ అయితే నడుస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి 2కి రాగానే మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఇది పంపు మోటార్ అనమాట. మనం పంపుకైతే కనెక్షన్ అయితే చేసేద్దాం. ఇది మీరు చూడొచ్చు, ఇవి పంపు మోటారు, వాటర్ మోటారు. ఇప్పుడు ఇక్కడ మనం దీనికైతే కనెక్షన్ చేస్తున్నాం. మీరు చూడవచ్చు, ఇందాక ఇచ్చిన జాయింట్కి మనకి ఒక స్టెప్కి నడవడం జరుగుతుంది, ఇంకొక స్టెప్కి ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. అట్లా స్టెప్ బై ఒక స్టెప్ మనం తిప్పగానే నడుస్తుంది, ఒక స్టెప్ మనం తిప్పగానే ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా ఈ కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. నార్మల్గా ఈ ముక్క లేకుండా కూడా మనం కనెక్షన్ చేయొచ్చులే, కానీ మూడిట్లో మనకి ఆఫ్ అయిపోతుంది, ఒక దాంట్లోనే రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్యాన్ది, ఇది లో స్పీడ్, మీడియం, హై స్పీడ్లకి మనం మోటార్ వైర్లు అయితే ఫ్యాన్ మోటార్ వైర్లు కనెక్షన్ అయితే చేసేద్దాం. ఈ బ్లాక్ వచ్చేసేమో హై స్పీడ్, మూడో దానికైతే కనెక్షన్ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇంతకుముందుకు ఒక 2 years 3 years బ్యాకే ఒక వీడియో అయితే చేసిన, అది కూడా 110 మోటార్ అనమాట. కూలర్ మోటార్ కానీ అది 110 మోటార్. సేమ్ ఇదే విధంగా కనెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో మనం నెంబర్ 2కి అయితే రెడ్ ఇచ్చేసినాం. నెంబర్ 1కి మనం వైట్ అయితే ఇస్తున్నాం. మీరు చూడొచ్చు, సేమ్ ఈ విధంగా కనెక్షన్ చేస్తే సరిపోతుంది, అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవి స్వింగ్ వైర్లు అనమాట. స్వింగ్ మోటార్, ఇవి 2 వైర్లు వచ్చినాయి. సేమ్ ఇది ఇందాకలా మనం పంపు మోటార్కి ఏ విధంగా కనెక్షన్ ఇచ్చినామో దీనికి కూడా అదే విధంగా కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఒక చిన్న ముక్క తీసుకుందాం. సేమ్ ఓకే, ఈ చిన్న ముక్క తీసుకొని 1 నుంచి 2కైతే సారీ 1 నుంచి 3 దానికైతే కలిపేసేద్దాం. ఓకే, ఈ విధంగా కలిపేసేసినాం. మొత్తానికైతే ఈ విధంగా మనం మొత్తం కంప్లీట్ అయితే చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన వైర్లు ఏంటివంటే అన్ని పోగా మనకి ఇది వాటర్ మోటార్కి సంబంధించి ఒక వైరు, స్వింగ్ మోటార్కి సంబంధించి ఒక వైరు, అలానే మనకి ఫ్యాన్కి సంబంధించి ఫ్యాన్ మోటార్కి సంబంధించి ఒక వైర్ అయితే మిగిలింది. మీరు చూడొచ్చు, ఈ 3 కలిపేసేసి మనం జాయింట్ అయితే చేసినాం అనమాట. న్యూట్రల్ ఇవి, మిగతా అన్ని ఫేస్లు మన స్విచ్చెస్కి అయితే కలిపినాం. ఇది కేబుల్ వైరు, పవర్ కార్డు. ఈ పవర్ కార్డు వైర్ వచ్చేసి మనం రెడ్ వైర్ ఫేస్ అనమాట. రెడ్ వైర్ వచ్చేసేమో స్విచ్చెస్కి అయితే మనం ఇందాక లైన్లు కలిపినాం కదా, దాంట్లో ఒక దానికైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇందాక మనం లైన్లు కలిపినాం కదా ఎల్కి, దానికైతే మనం కలిపేసేద్దాం. 3 స్విచ్లకి
పవర్ అయితే వెళ్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది కలపగానే ఇది న్యూట్రల్ వైర్ బ్లాక్ వచ్చేసి, మిగతా ఇందాక చేసిన జాయింట్ ఉంది కదా దాంట్లో న్యూట్రల్ వైర్ అయితే కలిపేసేసినాం. ఈ విధంగా ఉంటుంది మొత్తానికి, ఒకటి ఫేసు ఒకటి న్యూట్రల్, ఆ విధంగా మనం వైర్లు అయితే కలిపేసేసినాం. వాటర్ది కానివ్వండి, స్వింగ్ది కానివ్వండి. ఈ ఫ్యాన్ మోటర్ స్పీడ్లు వచ్చేసి స్విచ్కి అయితే ఇచ్చినాం, న్యూట్రల్ వచ్చేసి దీనికైతే ఇచ్చినాం బ్లూ అనేది. ఇప్పుడైతే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. దీని అయితే మొత్తం ఎక్కిచ్చేసి లోపల ఒకసారి ఏ విధంగా ఉంది ఏంది అనేది చెకింగ్ అయితే చేసేద్దాం. చెకింగ్ చేసి ఒకసారి అయితే చూద్దాం. ఓకే, స్క్రూస్ వేసేద్దాం వీటికి. ఫ్రెండ్స్, మనం లోపల పక్క చూసినట్లయితే మోటార్ ఈ విధంగా ఉంది. మనం ఇందాక ఎక్కించినాం కదా. ఇక్కడ ఫ్యాన్ షాఫ్ట్కి చూసినట్లయితే ఇక్కడ మనకి చాబీ సిస్టమ్ లెక్కించుంటారు. అక్కడనే మనం ఈ ఫ్యాన్ స్క్రూ అనేది టైట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. లేదంటే రన్నింగ్లో ఊసిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, లూజ్ అయిపోతుంది బోల్ట్ అనేది. ఇక్కడ మనం టైట్ చేసినట్లయితే చాబీ సిట్టింగ్లో ఫుల్ టైట్ అయితే ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదని అయితే చెప్పుకోవచ్చు. ఈ కేబుల్ వైర్లు అయితే మొత్తం మనకి ఈ స్టాండ్కి అయితే అక్కడక్కడ మనం టేపింగ్ అయితే చేసేద్దాం. ఓకే, ఫ్యాన్కి తగలకుండా చేస్తే చాలు. ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఏ విధంగా చేసిన ఏంది అనేది. దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఒకసారి ఇప్పుడు పవర్ అయితే ఆన్ చేసినాం, స్విచ్ ఆన్ చేసి కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. ఈ ఫ్రేమ్ది బోల్ట్ అనేది ఒకటి లైట్గా లూజ్ ఉన్నది, అది కూడా సెట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే మోటార్ పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది, మీరు చూడొచ్చు. కనెక్షన్స్ ఈ విధంగా అయితే సరిపోతుందని చెప్పేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ మోటరు అలానే కింద వాటర్ మోటరు వర్క్ అవుతుంది. ఈ స్వింగ్ మోటార్ కూడా ఒకసారి చూద్దాం. ఇది స్వింగ్. ఫ్రెండ్స్, ఆ స్వింగ్ మోటార్ కూడా మీరు చూడొచ్చు, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ కావచ్చు. వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.